ఈసారి మంచి మంచి మీకు మంచి గిఫ్ట్లే వస్తాయి. ఇదే ఫస్ట్ టైం కదా, మాకు ఎలా ఉండిద్ది అనేది తెలియదు. మేము మంచి మంచి చేస్తాం ఇంకా. సరేనా? ప్రార్థన చేసుకోండి బాగా. ఏది అడిగినా ఏసై ఇస్తాడు మనకి. ఏసైని అడిగామనుకో, మనం ఏది అడిగినా కానీ మనుషుల కన్నా ముందు ఏసైని అడగాలి. అవునా కాదు? ఏసై ప్రేమను చూస్తే చాలా బాగుండేది. ఏసై ప్రేమను తెలుసుకుంటే ఒక్కసారి చాలా హ్యాపీగా ఉంటుంది. మనకి ఇప్పుడు తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఉన్న వాళ్ళే ఏమి ఇవ్వలేకపోతున్నారు. మీకు మంచి బిర్యానీ వచ్చిందా రాలేదా? కేక్స్ వచ్చినా రాలేదా? ఈ రోజే కాదా, చాలా మంది వచ్చి ఇస్తున్నారా లేదా? ఎందుకు ఇస్తున్నారు? మీరు రోజు సమృద్ధిగా ఉంటున్నారంటే ఏంటి అర్థం? ఎవరున్నా లేకపోయినా ఎందుకు వస్తుంది? ఏసయ్యే ఇస్తున్నారు. అవునా కదా? ఎవరు చూస్తున్నారు మిమ్మల్ని? ఏసయ్య చూస్తున్నారు. ఆయన ప్రేమను బట్టి మీకు అన్నీ వస్తున్నాయి. అవునా కదా? ఎవరు చూసినా అదే. చాలా మంది కూడా ఇట్లా మీరన్నా ఎన్ని ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చక్కగా తింటున్నారు, కూర్చుంటారు. చాలా మంది రోడ్డు మీద ఉన్నారు. అవునా? అయినా కానీ మీరు క్షేమంగా ఉన్నారంటే దేవుని కృప వల్లే, దేవుని వల్లే ఇదంతా సాధ్యమైంది. ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవడం మర్చిపోవద్దు. సరేనా? ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కుదిరితే ప్రార్థన చేసుకోండి. ఏది కావాలన్నా ఫస్ట్ మీ ఫ్రెండ్స్కి చెప్పొద్దు. సరేనా? ఏది కావాలన్నా ఫస్ట్ ఎవరికి చెప్పాలి? ఏసైకి చెప్పాలి. వెరీ గుడ్. ఏసైకి చెప్తే ఏసై మనకు అన్నీ ఇస్తాడు. మనుషులు చెప్పామనుకో, దీనికి ఇది కావాలా అది కావాలా అంటారు. అన్నారా అనరా? ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? నీకు అవసరమా అంటారు. అవునా? అదే ఏసై అంటాడా? అమ్మో నా బిడ్డ మంచిగా అడిగింది, నన్నే అడిగింది, అమ్మో నా బిడ్డకి ఇవ్వాలని ఏదో రూపాయలు తీసుకొచ్చి నీకు ఇస్తాడు. అలాగే ప్రార్థన చేసుకోవాలి. సరేనా? ముందు నుంచి ఏది అడిగినా ఎవరిని అడుగుతారు? ఫ్రెండ్స్ని అడుగుతారా? ఏసైని అడగాల. ఎవరిని అడగద్దు. ఏది వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, తక్కువ వచ్చినా, ఏది వచ్చినా ఫస్ట్ వెళ్ళిపోయి మీ ప్లేస్లో వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోండి. ఏసయ్యా, నన్ను పలానా అమ్మ ఈరోజు నన్ను తిట్టిందయ్యా, నన్ను వాళ్ళని క్షమించయ్యా, నాకు సహాయం చేయయ్యా, నీ సహాయం చేయయ్యా, నాకు జ్ఞానం లేదయ్యా, జ్ఞానం నాకు పలానా సబ్జెక్ట్ నాకు రావట్లేదయ్యా, నాకు ఆ సబ్జెక్ట్ నేర్పియ్యా అని మీరు ఏదైనా చిన్నదైనా సరే. ఒకవేళ మీకు ఏదైనా చాక్లెట్ తినాలనిపించింది అనుకో, ఏ చాక్లెట్ కూడా చెప్పాలి. మళ్ళీ ఉట్టి చాక్లెట్ అనకూడదు. నాకు 5 స్టార్ తినాలనిపిస్తుంది, అది ఏసైనా అడగాలి. ఏసయ్యా, నాకు అది తినాలనిపిస్తుంది, నాకు ఇవ్వవా అని అడిగామనుకో, ఏదో ఒక రూపాయి నీకు వచ్చింది. ఒకసారి టెస్ట్ చేసి చూడండి. సరేనా? టెస్ట్ చేద్దాం వద్దా? ఎందుకంటే టెస్ట్ చేసినా కానీ పర్ఫెక్ట్గా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. ఎవరు? ఏసయ్య. వెరీ గుడ్. ఎన్ని టెస్ట్ చేసినా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. ఎవరు? ఏసయ్య. వెరీ గుడ్. మంచి పిల్లలు మీరు అందరూ. మనం టెస్ట్ చేద్దాం. మరి ఏసైని టెస్ట్ చేద్దాం వద్దా? చేద్దాం వద్దా? చేస్తానండి. ఏసైని టెస్ట్ చేద్దామా? ఓ ఎస్ అనాలా? ఓకే. ఏసైని టెస్ట్ చేద్దామా? ఏసైని ప్రార్థన చేద్దామా? ఓ ఎస్ అనాలి. సౌండ్ రావట్లా. బిర్యానీ బాగుందంటే చెప్పాలి గట్టిగా. ఏసై ప్రార్థన చేద్దామా? ఓఎస్. ఓఎస్ అనాలి, చప్పట్లు కాదు, ఓఎస్ కొట్టాలి. ఓకేనా? ఏసై ప్రార్థన చేద్దామా? ఏసైని అడుగుదామా? ఏసైని టెస్ట్ చేద్దామా? ఏసై ప్రతిదినం అడుగుదామా? ఏ కష్టం వచ్చినా ఫస్ట్ మనం ఎవ్వరికి చెప్పొద్దు. ఈరోజు ఏసైకి ప్రామిస్ చేస్తారా? చేస్తావా చేయొద్దా? ఓకే. ఏసై ప్రామిస్ చేస్తున్నాను. మీరు అందరూ ఏసై వస్తున్నాను, మీ ఇష్టం. అర్థమవుతుందా? ఏ సమస్య వచ్చినా, ఏది కావాలన్నా, డ్రెస్ కావాలన్నా, ఒకవేళ కాకరా చోలు కావాలనుకో అదే అడగాలి, పంజాబ్ డ్రెస్ కావాలనుకో అదే కావాలి, జీన్స్ ప్యాంట్ కావాలనుకో అదే అడగాలి. ఏదంటే అదే ఖచ్చితంగా దేవా నాకు కావాలని అడిగితే ఖచ్చితంగా ఏసై మనకి ఇస్తాడు. సరేనా? ప్రార్థన చేసుకుందాం కాసేపు. 1 నిమిషం అన్నయ్య ప్రార్థన చేస్తాడు. మీరు కూడా అన్నయ్య గురించి ప్రార్థన చేయండి. తెలుసా అన్నయ్య పేరేంటి? మర్చిపోయారా? అన్నయ్య ప్రార్థన చేస్తారు. అన్నయ్యతో పాటు మీరు కూడా ఏకీభవించండి. మీ ప్రార్థన అన్నయ్యని జ్ఞాపకం చేసుకోండి. మా సంఘం పేరు కూడా, మా సంఘం గురించి కూడా ప్రార్థన చేయండి. సరేనా? ఇంకా మంచి మంచి గిఫ్ట్లు ఎలిషా అన్నయ్య ద్వారా రావాలయ్యా, మాకు మంచి మంచి గిఫ్ట్లు, మంచి మంచి ఫుడ్ తేవాలయ్యా అని ప్రార్థన చేసుకోండి. ఓకేనా? ఓకే. అందరు కళ్ళు మూసుకున్నామా? స్తోత్రం మహోన్నతుడా, సకలేశ్వరుని కానుభూతుడైన దేవ తండ్రి, ఈ యొక్క సంవత్సరం ప్రభా బిడ్డలకి తండ్రి ఎవరు లేని తండ్రి ఈరోజు ఎక్కడొక తండ్రి
నీవు ఏర్పాటు చేసిన విధానం బట్టి వందనాలు. దీనులైన వారు మీరు